ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియో పెద్ద స్పెషల్ ఏం లేదు, నార్మల్గానే కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో చూస్తున్నది ఆడియో మెయిన్ వింటూ ఉండండి. సో నేను నా ఇయర్ అయిపోతుంది కదా, సో ఇయర్ రిజల్యూషన్ నేను తీసుకున్నది 2024కి బట్టలకి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, కొత్త బట్టలు కొనకూడదు అని చెప్పి నేను రిజల్యూషన్ తీసుకున్నాను. సో ఈరోజు ఇక్కడ నేను హనీవి పాత బట్టలు చూపిస్తున్నాను అనమాట. పాతవంటే జస్ట్ ఒక్కసారి వేసుకున్నా కూడా మనకి అవి పాత బట్టల్లాగానే అయిపోతాయి అనమాట. అవి వాటి గురించి చూపిస్తూ నేను బట్టల విషయంలో ఒక చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ ఇయర్ నేను ఎందుకు ఆ రిజల్యూషన్ తీసుకున్నాను, ఎంత సేవ్ చేయగలిగాను, దీనివల్ల నేను సాధించింది ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో ఇప్పుడు ఈ బట్టలు తీయడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి నాకు మీకు మన పిల్లల బట్టలు చిన్నప్పుడు వాళ్ళు వేసుకున్నవనంటే మెమరీ లాగా అనిపిస్తే అవి చూసి మనం మురిసిపోతూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్కటి అంత ఇష్టంగా మనం తీసుకుంటాం కాబట్టి. బట్ వాటిని దాచి వాటిని మళ్ళీ ఎప్పుడో చూసి సంతోషించేదానికన్నా ఒకళ్ళకు ఉపయోగపడడం అనేది చాలా పెద్ద విషయము. సో అందుకనే నేను ఆ బట్టలు తీశాను. దాని గురించి నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇక్కడ డుమ్గాడికి చిన్న పిల్లలు అంటే ఎంత ఇష్టమో, వాడు కూడా చిన్న పిల్లడే కదా. మిల్కీ వచ్చిందనమాట, సిద్ధు వాళ్ళ అమ్మాయి. సిద్ధు అంటే మా బిర్యానీ మాస్టర్, మీ అందరికీ తెలుసు, వీడియోస్లో చాలాసార్లు చూశారు కదా. సో వాళ్ళ పాప వస్తే చక్కగా ఆడుకుంటున్నాడు డుమ్గాడు కూడా. సో నాకు కరెక్ట్గా 1 year క్రితం జనవరిలో సెలెవరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ తర్వాత కరెక్ట్గా 6 monthsకి స్టై వచ్చిందనమాట, ఐ ఇన్ఫెక్షన్ వచ్చి. సో అప్పటి నుంచి నేను ఈ అగారో ఐ మసాజర్ యూజ్ చేస్తున్నా. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఇది వచ్చేసి అగారో సుప్రీం ఐ మసాజర్ 5 modes వచ్చేస్తుంది అండ్ 1 year వారంటీతో వస్తుంది. ఇది అమెజాన్లో ఉంటుందన్నమాట. మంచిగా ఐస్కి ఐ మసాజర్ అనమాట, చక్కగా మనకున్న స్ట్రెస్ మొత్తం రిలీవ్ చేసేస్తుంది. నాకు డాక్టర్ మెయిన్ చెప్పింది ఏంటంటే ఐస్ ఎవ్రీ సెకండ్ బ్లింక్ చేయాలి, బ్లింక్ చేయకపోవడం వలన నాకు అక్కడ ఆయిల్ అనేది థిక్ అయిపోతుంది అని చెప్పారు. సో దీనిలో ఏంటంటే మనకి ఐ మసాజర్లో టెంపరేచర్ ఉంటుంది, కొంచెం హీట్ వస్తూ ఉంటుంది, ఎయిర్ ప్రెస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అలానే మోడ్ చేంజ్ ఉంటుంది అనమాట. సో మ్యూజిక్ కూడా వస్తూ ఉంటుంది. మనం పడుకునేటప్పుడైనా లేదంటే ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడైనా సరే మంచిగా మనము ఈ మసాజర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనము ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మిడిల్లో వస్తుందన్నమాట. ఇవి మనకి బటన్స్, మ్యూజిక్కి, మోడ్ చేంజ్ చేసుకోవడానికి, ప్రెషర్ మనకి మీడియం కావాలా, స్ట్రాంగ్ కావాలా, సాఫ్ట్ ప్రెషర్ కావాలా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వాల్యూమ్ మ్యూట్ చేసుకోవచ్చు లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ చేసుకోవచ్చు. హీట్ లెవెల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లో హీట్ కావాలా, హై హీట్ కావాలా అనేది. చాలా హెక్టిక్ డే ఉండి మనకి అసలు ఇంకా అలసిపోయాంరా బాబోయ్ అనుకున్నప్పుడు మంచం మీద పడుకునే ముందు ఇది పెట్టేసుకొని మంచిగా ఆన్ చేసుకొని స్ట్రాంగ్ ప్రెషర్ కావాలంటే స్ట్రాంగ్ ప్రెషర్ లేదా ఎయిర్ కంప్రెషన్ ప్రెషర్ ఆన్ చేసుకొని మ్యూజిక్ తీసేసి అలా పడుకుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఐ మసాజర్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఏంటి స్వాతి ఇప్పుడు ఈ బట్టలన్నీ ముందేసుకొని కూర్చున్నావు, ఏంటి పని అని అనుకుంటే, సో మనం ఏంటంటే పిల్లలకి బట్టలు కొనేటప్పుడు, మనకి బట్టలు కొనేటప్పుడేమో 10 సార్లైనా ఆలోచిస్తామేమో, ఇది మనకు అవసరమా, దీంతో ఉంటే ఇది కొనొచ్చు, అది కొనొచ్చు, ఇంట్లోకి ఈ వస్తువు తీసుకోవచ్చు, ఆ వస్తువు తీసుకోవచ్చు, పిల్లలకి తీసుకోవచ్చు అని చెప్పి. బట్ పిల్లలకి కొనేటప్పుడు మాత్రం ఆలోచించము. పిల్లలకి అనే విషయంలో చాలా వరకు పోటీ వచ్చేస్తుంది, కంపారిజన్ వస్తుంది వేరే వాళ్ళతో. అండ్ మనకి చూసుకోవడానికి ముచ్చటగా ఉంటారని చెప్పి చాలా బట్టలు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకుంటా ఉన్నాం. అందులో ఈ జనరేషన్ అయితే అసలు చెప్పే అక్కర్లేదు, ఎన్ని మోడల్స్ ఎన్ని తీసుకున్నా తక్కువే అన్నట్టుందనమాట. అలానే నేను కూడా హనీ విషయంలో బట్టలకి ఆలోచించకుండా ఖర్చు పెట్టేదాన్ని. అంటే ఎన్ని పట్టులంగాలు, వాటికి మగ్గం వర్కులు, మళ్ళీ అవి ఒక్కసారి, ఇప్పుడు నేను తీసుకున్నది నా చేతిలో ఉన్నది కంచిలో తీసుకున్నాం అనమాట. తీసుకునేటప్పుడే ఇది సైజ్ చిన్నదని తెలుసు, బట్ కంచి వచ్చాం కదా హనీ కోసం గుర్తుగా ఉంటుందని చెప్పి ఏదో తీసుకోవాలని తీసుకున్నాము. తనకు అప్పటికి చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా లంగా జాకెట్లు చాలానే ఉన్నాయి. అలా ఒక్కసారే దానికి మళ్ళీ నేను మగ్గం వర్క్ 2500 పెట్టి చేయించినట్టు గుర్తు. అది మళ్ళీ ఒక్కసారి వేసుకున్న తర్వాత రెండోసారి వేసుకోవడానికి లేదు. హనీ చాలా హెల్దీగా ఉండేది. సో అన్నీ కొంచెం బొద్దుగా ఉండేది కాబట్టి బట్టలన్నీ కొంచెం పెద్దవే ఉండేవి అండ్ చాలా క్యూట్గా బాగుండేవి అనమాట ఏ బట్టలు వేసినా సరే. అందుకని ఆఫ్లైన్ ఆన్లైన్ కస్టమైజేషన్ నాకు
నాకు క్లాత్ నచ్చితే తీసుకొని స్టిచ్ చేయించడం ఇలానే చేసేదాన్ని. సో తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ ఇయర్ నేను తీసుకున్న రిజల్యూషన్ హనీకి కూడా పాటించాను అనమాట. నేను చాలా వరకు ఈ వింటర్లో తనకి వింటర్కి సంబంధించిన డ్రెస్సెస్ తీసుకున్న తప్ప బట్టల విషయంలో మాత్రం చాలా కంట్రోల్డ్గా. ఈ ఇయర్ నాకు చాలా బిగ్ డేస్ ఉన్నాయి. అంటే నేను అనుకున్న నా డ్రీమ్ నేను చేసుకోగలిగాను. ఆ టైంలో కూడా నేను కంట్రోల్ చేసుకుని నేను పెట్టాలంటే ఇన్ని లక్షలు పెట్టినప్పుడు బట్టల మీద పెట్టి తీసుకోవచ్చు, నేను కూడా ఒకటి డిజైన్ చేయించుకుని తీసుకోవచ్చు. కానీ మమ్మీ వాళ్ళు ఏదైతే నాకు బట్టలకి తీసుకున్నారో, ఏదైతే చీరలు అవి తీసుకున్నారో, అండ్ నేను ఆ బిగ్ డే రోజున ఏదైతే నా పాత శారీ ఉందో దాన్నే హాఫ్ శారీ లాగా స్టిచ్ చేంజ్ వేసుకున్నాను తప్పించి తీసుకోలేదు. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి అంటే సందర్భం లేకుండా మనం తీసుకునే బట్టలు అంటే వీడియోస్ చూసో లేకపోతే వాళ్ళకు ఉన్నాయనో వీళ్ళకు ఉన్నాయనో లేకపోతే ఊరికే టైంపాస్కి వెళ్ళినప్పుడు విండో షాపింగ్ చేస్తూ ఏదో నచ్చిందనో తీసుకోవడం కన్నా జస్ట్ ఆ 10 మినిట్స్ మనం ఆ మూమెంట్లో కొంచెం ఆ టెంప్టేషన్ కంట్రోల్ చేసుకొని ఒక్కసారి ఆలోచించి ఇది అవసరమా, ఇప్పుడు తీసుకుంటే ఏంటి, ఎప్పుడు వేసుకుంటాం, ఒకేషన్ ఉందా, సందర్భం ఉందా, ఇవన్నీ ఆలోచించుకుంటే కనుక చాలా మనీ, నేను చెప్తున్నా కదా, చాలా మనీ సేవ్ చేయొచ్చు బట్టల విషయంలో. ఏదైనా అదే బట్టలు అవే ఉంటాయి, కాకపోతే ఒక్కసారి వేసుకునే మళ్ళీ వేసుకోలేము ఫంక్షన్స్కి. చూసిన వాళ్ళు ఇవే బట్టలు వేసుకుంటున్నారు అనేది చూసే వాళ్ళ గురించి మనం ఆలోచించడం మానేస్తే చాలా మనీ సేవ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు బట్టలు కొనాలి, మీకు ఏదైనా ఒక డ్రెస్ నచ్చినప్పుడు ప్రతిసారి కంట్రోల్ చేసుకొని మీరు తీసుకోకుండా ఉండండి. ఆ తీసుకోకుండా ఉన్నందుకు ఒక కిడ్డీ బ్యాంక్ పెట్టుకుని ఒక మట్టి డిబ్బి పెట్టుకొని మీకు మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీరు బట్టలు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో దాని కాస్ట్కి 0.5% అంటే 50% మనీ ఈ ముంతలో వేసుకోండి. అలా ఈ 1 ఇయర్ 2025 మొత్తం ట్రై చేసి చూడండి. ఈ రెండు వచ్చేసరికి మీకు ఎన్నిసార్లు మీరు కొనాలని ఆగిపోయారు, ఎంత మనీ సేవ్ చేయగలిగారు అనేది మీకే తెలుస్తుంది. నేను ఈ 1 ఇయర్ మొత్తం నేను అది పాటించాను, నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నా. సో ఇక్కడ బట్టలన్నీ చూపిస్తున్నాను కదా, ఈ బట్టలన్నీ ఏం చేస్తావు స్వాతి అని అంటే ఇవి నేను హనీకి మెమరీగా ఉంటాయి అని చెప్పి ఇప్పటివరకు దాచుకున్నా. బట్ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే మనకి మెమరీగా ఉండి అలా యూజ్లెస్గా పడి ఉండడం కన్నా లేని వాళ్ళకి అంటే అవసరం ఉన్న వాళ్ళకి మనం ఇవి ఇస్తే ఇది ఇంకా సంతోషంగా మారుతుంది కదా అని చెప్పి నేను హనీ బట్టలు చాలా వరకు అన్నీ తీసేస్తున్నా. ఏదో తను 1-2 నాకు ఉంచుకుంటా గుర్తుగా అంటే ఇచ్చి మిగిలినవన్నీ తీసేసాను అనమాట. సో నేను అసలు బట్టలు ఎక్కడ కొనద్దు అని చెప్పట్లేదు, అవసరం ఉన్న వరకు కొని అవసరం లేని దగ్గర సేవ్ చేయమని చెప్తున్నాను. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.